3 ముక్కల రాజధాని ప్రకటించిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధి చెందిందా? లేదు. కర్నూలు అభివృద్ధి చెందిందా? లేదు. జగన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి సమస్యలు తిరిగారు. పండుగలు జరుగుతున్నాయా? కనీసం ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలని మిగతా రాష్ట్రాలు వెళ్ళిపోయే పరిస్థితి. ఈ రోజు 300 రోజుల నుంచి మహిళలు ఎప్పుడు ఇంటి బయటికి రాని మహిళలు ఈరోజు బయటకు వచ్చి ధర్నా చేస్తుంటే కనీసం శాసన సభ్యులు రావాలి కదమ్మా. మేము పరామర్శించాలి, మాట్లాడాలి, ఒక మార్గం ఉంచుకోవాలి. వచ్చారా? పట్టించుకునే రాత్రున్నారా? ఏకంగా మనం ఎగతా చేసే పరిస్థితి ఈ రోజు. గతంలో తుట్లకు ముఖ్యమంత్రి అనేవాడు, ఇప్పుడు ఏకంగా మెంటల్ ముఖ్యమంత్రి అంటున్నారు. మెంటల్ ముఖ్యమంత్రి. రైతుల్ని పేడ్ ఆర్టిస్టులు, రైతుల్ని ఇన్ని బూతులు తింటుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? మంత్రులు నిలదీయాలి, అవసరమైతే మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఆయనకి అదొక ఆనందం. ఇంకా తిట్టండి, ఇంకా తిట్టు రైతుల్ని తిరుగుతాడు. చాలా నవ్వుతాడు ఆయన. ఎంత ఎక్కువ తిడితే ప్రజల్ని రైతులను తిడితే ఆయన సంతోషం. నాకు అర్థం. అందుకే మెంటలైనా అనిపించింది. చాలా బాధ వేస్తుంది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చాడు ఆంధ్ర రాష్ట్రం నిజం బాధ. ఈరోజు చుట్టుపక్కల కరోనా ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందుతాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు పెడుతున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏం వస్తుంది? మనం అభివృద్ధి చెందాం, ఎందుకు చెందాం? కరోనాలో నంబర్ పోటీ పడుతున్నాం, నంబర్ దాదాపు వచ్చేస్తాం. రెండోది అప్పుల్లో నంబర్ ఉన్నాం. మనందరం ఎత్తి మీద తప్పు పెట్టి పోతాడు. నేను ఎటువంటి నలవడు 24కి ప్రజలు తగ్గుదని కొట్టే రోజులు వస్తాయి, నాకు సందేహం లేదు. కానీ మన ఎత్తి మీద భావి తరాల ఎత్తి మీద ఇంతవరకు తప్పు పెట్టి వస్తుంది. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఎవరికి మనకి ఎందరో ఉంటే హామీస్తున్నాం. అమరావతి కాదు కదా, అమరావతి గెట్టపై మన గట్టిని కూడా పీకలేని పరిస్థితుల్లో జగన్